హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ 1 పీజీలో కర్రీస్ మేకింగ్. ఈ రోజైతే ఈ వీడియోలో తోటకూర ఫ్రై చేసుకుంటున్నాం. సో మాకైతే ఇక్కడ ఎవ్రీ వీక్ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లోకి వెళ్ళి 2 కట్టలు తోటకూర అయితే తీసుకున్నాం. ఈచ్ వన్ అయితే 20 రూపీస్ చెప్పారు. సో మేము 2 తీసుకున్నాం కాబట్టి 30 రూపీస్కి ఇచ్చారు. ఇప్పుడు వీటిని ఒలుచుకున్నాము. మంచిగా ఒలుచుకొని వాష్ చేసుకుంటున్నాం. మా దగ్గర అయితే వాష్ చేసుకోవడానికి పెద్ద బౌల్స్ లేవు. సో ఉన్న బౌల్లోనే కొంచెం కొంచెంగా వాష్ చేసుకున్నాము. ఆకుకూరనంతా వాష్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఉప్పు కరిగి వాటర్ బాయిల్ అయ్యాక క్లీన్ చేసుకున్న ఆకుకూరని ఇందులో వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఆకుకూరని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకున్నాం అన్నమాట. ఇందులో ఉండే వాటర్ని మొత్తం ఆరిన తర్వాత స్క్వీజ్ చేసేసాం. ఇలా స్క్వీజ్ చేసిన ఆకుకూరని వేరే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకున్నాం. పోపు దినుసులు అంటే మా దగ్గర పెద్ద ఏమీ లేవండి. ఆవాలు, జీరా అండ్ కర్రీ లీవ్స్, ఈ 3 వేసుకున్నాం. కొంచెం పసుపు కూడా వేసాము. ఇలా ఆకుకూరని కూడా వేసేసి ఇంటి దగ్గర నుంచి తాలింపులో వేసుకునే పొడి తెచ్చుకున్నాము. సో అది కూడా వేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఫ్రై చేసాము. ఇలా సింపుల్గా పీజీలోనే తోటకూర ఫ్రై చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.